వికలాంగ పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా వికలాంగ అధ్యక్షుడిని. రేపు జరగబోయే కొడంగల్లో మరి నిరాహార దీక్ష చేపడుతున్నాం. మా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు విద్యా రాజేష్ గారు కూడా ఈ నిరాహార దీక్షకు మరి మద్దతుగా వారు విచ్చేస్తున్నారు. రేపు జరగబోయే ఈ యొక్క నిరాహార దీక్ష దేనికోసం అంటే 100 రోజులు గడుస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు మాకు 6,000 పింఛన్ చేస్తారని చెప్పింది. ఇప్పటివరకు 6,000 పింఛన్ చేయలేరు. మరి 6,000 పింఛన్ మరి ఎప్పుడు చేస్తారని చెప్పేసి మేము ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఒక్క పింఛన్ ఒకటే కాదు, ఎన్నికల హామీల మేనిఫెస్టో ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వికలాంగ హామీలను ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు సంవత్సరం కావస్తున్నా కానీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగాలు ఏ ఒక్కరికి కూడా వికలాంగులకు ఇచ్చిన పాపం పోలేదు. వికలాంగులను చిన్న చూపు చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో మేము బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రతి వికలాంగులకు ఇందిరమ్మ కంపెనీలో అవకాశం కల్పించాలి. ప్రతి వికలాంగులకు ఒక అంత్యోదయ రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రతి వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ కడుపు బాధతోనే వచ్చింది తప్ప ఏదో ప్రభుత్వాన్ని మేము విమర్శించే విధంగా కాకుండా మనల్ని చూసి మరి ముఖ్యమంత్రి గారు దయ చూపి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఉద్యోగాలలో మాకు కూడా అవకాశం కల్పించాలని, మన వికారాబాద్ జిల్లాలో మాకు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆయన ముఖ్యమంత్రి గారు ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ప్రతి నియోజకవర్గానికి ఒక వికలాంగుల బిల్డింగ్ ఇస్తానని హామీ ఇచ్చింది ఆయన. ఆ హామీ కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. కాబట్టి వికారాబాద్ జిల్లాలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రతి జిల్లాకు ఒక వికలాంగుల భవనం ఇవ్వాలని వారిని సభాముఖంగా నేను డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే ఈ నిరాహార దీక్షకు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వికలాంగులు మన కొడంగల్ నియోజకవర్గం చేరుకొని మా గలం యొక్క ఆయనకు చేరే విధంగా మేము నిరాహార దీక్ష చేస్తాము. చేసి ముఖ్యమంత్రి గారు వెంటనే మాకు మా డిమాండ్లను పరిష్కరించాలని మేము కోరుతున్నాం. అయితే నేను అందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే గత సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎన్నో నెరవేర్చినట్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే డిసెంబర్ 3వ తారీఖు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆ వికలాంగుల దినోత్సవాన్ని ఉద్దేశించి అయితే గత ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వికలాంగులకు చేసింది ఏమీ లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒరిగింది ఏం లేదు. కాబట్టి వికలాంగులకు 4,016 రూపాయల నుండి 6,016కు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచుతామని ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ డిసెంబర్ 9వ తారీఖు వస్తే సంవత్సరం కాబడుతుంది. కాబట్టి ఇంతవరకు ఒక పెన్షన్ కూడా రాలేదు. వయోవృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, స్పందన లేదు. గతంలో కూడా కొత్త పెన్షన్లు రాలేవు. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్లు రిలీజ్ చేయడం లేదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను. కాబట్టి రేపు డిసెంబర్ 3వ తారీఖును పరిస్థితుల్లో తీసుకొని వికలాంగుల దినోత్సవం సందర్భంగా రేపు కొడంగల్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 2 రోజులు ఆమరణ దీక్షకు పూనుకుంటున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. రేపు కొడంగల్లో ఆమరణ దీక్షకు ఒక 500 మందితో మేము దీక్షలు దిగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.